పాకిస్తాన్ అమెరికా ఈ మధ్య బాగా దగ్గరవుతున్నాయి. మరి పాకిస్తాన్ నుంచి ఏం తీసుకుంటుందో అమెరికా తెలియదు కానీ మొత్తానికి పాకిస్తాన్కి మూడినట్లే ఉంది. ఇప్పుడైతే మన జూన్ లో ఆగస్ట్ లో 2 సార్లు ట్రంప్ ను కలిసినటువంటి ఆసిఫ్ మునీర్ ఈ రోజు ఏమొచ్చేసి ఈ రోజు అంటే గురువారం సాయంత్రం 4 గంటల 5 గంటల మధ్య షహబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్ ఇద్దరు కూడా వాళ్ళ బృందంతో వైట్ హౌస్ లోనే నోవల్ ఆఫీస్ లోనైతే ట్రంప్ ను కలవడం జరిగింది. ట్రంప్ ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా 1 గంట సేపు ఆయన కోసం వెయిట్ చేసి లోపలైతే ఉన్నారు. మీడియాతో కూడా ట్రంప్ అయితే షహబాజ్ షరీఫ్ ఒక గొప్ప నేత, గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నటువంటి విషయాల గురించి మాత్రం మీడియాకి చెప్పలేదు. మీడియాని అక్కడెక్కడ కూడా ఆహ్వానించలేదు. సపరేట్ గా వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. షహబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్, వాళ్ళ యొక్క టీము, ట్రంప్, అలాగే మార్క్ రూబియో వీళ్ళందరూ కలిసి ఓవల్ ఆఫీస్ లో సపరేట్ గా సీక్రెట్ గా సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుకున్నారు. ఇంతవరకు కూడా షహబాజ్ షరీఫ్ ట్రంప్ అయితే కలవలేదు. ఇదే ఫస్ట్ టైం కలవడం. ఇంతకుముందు ఆసిఫ్ మునీర్ అయితే కలిశాడు కానీ ట్రంప్ కలవలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆసిఫ్ మునీరే అసలైనటువంటి నేత పాకిస్తాన్ కి. ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ కలిశాడు 2019లో. అంతకుముందు ఏమొచ్చేసి నవాజ్ షరీఫ్ కలిశాడు. అంతే. ఆ తర్వాత ఎప్పుడు కూడా ట్రంప్ ని ఎవరూ కలవలేదు. కానీ ఆసిఫ్ మునీరే ట్రంప్ కు బాగా దగ్గర అవుతున్నాడు. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి బహుశా ట్రంప్ ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. అంటే భారతదేశానికి ఎక్కడైనా సరే కోపం రావాలి, భారతదేశాన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ మీటింగ్లన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. నిజానికి ఒక ఫోన్ కాల్ తో అయిపోయేటటువంటివి కూడా ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ని పిలిపించుకొని మరీ దగ్గర అవుతున్నాడు. లేదనుకుంటే అక్కడ ఖనిజ సంపద కూడా ఉంది. ఇది పాకిస్తాన్ లో. అది చైనా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. దానికంటే ముందు అమెరికా తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అందుకే పాకిస్తాన్ కి మాటకి అమెరికా రమ్మని చెప్తోంది. అంటే అమెరికా రమ్మని చెప్పకుండా ఫోన్ లో మాట్లాడితే అది చైనాకి మరింత దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా చైనాకి దగ్గర అవ్వకుండా అమెరికా అయితే చాలా పగడ్బందీగా ఈ ప్లాన్ చేస్తుంది. అలాగే భారతదేశాన్ని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంది అనమాట. అయితే ట్రంప్ ఎన్ని వేషాలు వేసినా సరే సింధు జలాలు ఇచ్చే ప్రసక్తి లేదు. కశ్మీర్ సమస్యని పరిష్కరించేది వాళ్ళు కాదు. అలాగే POK విషయంలో కూడా, వీటన్నింటి విషయంలో కూడా ద్వైపాక్షిక చర్చలే తప్ప త్రైపాక్షిక చర్చలు ఉండవు అని ఇప్పటికే మనమైతే చెప్పడం జరిగేసింది. అంటే ఎందుకంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడానికి వెళ్ళినటువంటి నేతలందరూ కూడా మీటింగ్ అయిపోయి అక్కడ వేరే సపరేట్ గా మీటింగ్ పెట్టుకుని వీళ్ళు కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలి మనందరం అని. అసలు భారత్ ఎప్పుడో చెప్పేసింది ద్వైపాక్షిక చర్చలే తప్ప త్రైపాక్షిక చర్చలు లేదా మిగతా ఇంక ఏ దేశాలు వచ్చినా కూడా మాట్లాడడానికి లేదు అన్న విధంగా. అందుకే ఇప్పుడు వాళ్ళకి మండుతుంది.